నందమూరి తారకరత్న గారి భార్య అలేఖ్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు అలేఖ్య గారిని కలిసి ఆవిడ పుట్టినరోజు వేడుకలు చేయించినటువంటి నేపథ్యంలోనే అలేఖ్య గారికి అండగా నిలబడినందుకు షర్మిల గారు మీకు థ్యాంక్ యూ సో మచ్, ఇది చాలా సంతోషంగా ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చకైతే దారితీసింది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. అలేఖ్య గారికి అండగా నిలబడినందుకు షర్మిల గారు మీకు థ్యాంక్ యూ, మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది తీవ్ర చర్చకైతే దారితీసింది. అలేఖ్య గారి పుట్టినరోజు సందర్భంగా షర్మిల గారు అలాగే షర్మిల గారి కూతురు అలేఖ్య గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, ఆవిడ చేత కేక్ కట్ చేపించడం, ఆవిడ భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలోనే ఆవిడని ఓదార్చడం, ఆవిడకి ఆశీస్సులు అందజేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించడం ఏ రకంగా చూడొచ్చు? ఏంటిది రాజకీయ రంగు పులుముకోబోతుందా అంటే ఏం చెప్తారు? తారకరత్న అనే ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ మన ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీలో వాళ్ళు అది పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక సిట్యువేషన్ ఏంటంటే ఒక మనిషి లేడు, ఆయన కోసం సంతాప సభలాగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయనకు సంబంధించినటువంటి అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు వేరే మతస్థులా, వేరే పార్టీ వస్తులా, లేకపోతే వేరే కులస్తులా మనకు అనవసరం. ఎక్కడైనా ఉండని, వాడు ఏ పార్టీలో ఉండని, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఒక మనిషి కోసం ఆయనకంటూ ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధికులందరూ అక్కడికి వచ్చారు. అవును. దాన్ని ఏం చేశారు, వైఎస్ విజయసాయి రెడ్డి చంద్రబాబు పార్టీలో చేరుతున్నాడు, అప్పుడే పుకార్లు వచ్చాయి. తర్వాత మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్ళి, ఆ టైంలో అనుకోకుండా పెళ్లి జరిగింది. ఒక కొడుకుకి తల్లైనటువంటి ఆమెతో ఏంటి పెళ్ళి ఏంటని నేను చాలామంది అడిగారు. అయినా సరే ధైర్యంగా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆశీర్వదించారు, బాగానే ఉంది. ఆ పెళ్ళికి దగ్గరుండి విజయమ్మ మొత్తం కంప్లీట్ పెళ్లి పెద్దగా వ్యవహరించింది. టీడీపీకి విజయమ్మ సపోర్టు అని అప్పుడు వార్తలు వచ్చాయి. నెక్స్ట్ తర్వాత సిట్యువేషన్, ఎలక్షన్స్కి ముందు షర్మిల గారు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పెళ్ళికి ఇన్వైట్ చేయడం, కొడుకు పెళ్ళికి. ఆ టైంలో కూడా ఆమె మీద విమర్శలు చేస్తే ఈమె డైరెక్ట్ శారీ కట్టేసుకుంది, టీడీపీలోకి చేరిపోయింది. అక్కడ వీళ్ళిద్దరికీ సంబంధాలు ఎక్కువైపోయాయి. వీళ్ళది ఒక పొత్తు, కాంగ్రెస్ టీడీపీ ఒకటే అనేలాగా దుమ్ము దులిపేలాగా వీళ్ళు మాట్లాడారు యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకో సందర్భం, అన్న వర్సెస్ చెల్లి టైంలో, ఏ అన్నయ్య నువ్వు అంటే పొద్దున్న లేసి చంద్రబాబు అంటావు, నీకు ఒక అద్దం పంపిస్తున్నా చూసుకో, నీ మొహమే కనబడుతుందా లేక చంద్రబాబు కనబడుతున్నాడా నువ్వే చూసుకో, ఎందుకు అంత జపం చేస్తున్నావు, ప్రజల సమస్యలు పట్టించుకోమంటే ఉవన్నా చంద్రబాబు అంటున్నావు అని చెప్పేసి ఆవిడ విమర్శించింది. చంద్రబాబునంటే ఈవిడకి ఎందుకు పొడుచుకొచ్చింది, ఈవిడ చంద్రబాబు ఒకటే అని మళ్ళీ ఆమె మీరు టార్గెట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ ఇష్యూ ఇది, భూమా మౌనిక పెళ్లి తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళింది కదా, ఇప్పుడు మనకు వచ్చేసి అలేఖ్య రెడ్డి దగ్గరికి షర్మిల గారు వచ్చారు. ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే, ఒక టీడీపీ వ్యక్తి వాళ్ళ భార్య ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఆవిడ వచ్చింది కాదు, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. షర్మిలకి ఈవిడ చెల్లి వరుస అవుతుంది, ఈమె కూడా షర్మిల అక్క వరుస అవుతుంది. వాళ్ళ బంధువులు, ఎంత కాదన్నా వాళ్ళ బంధువులు. పక్క పార్టీలో ఉన్న ఎంత కాదన్నా షర్మిల జగన్ బంధువులే, సొంత బ్లడ్డే, ఈవిడ ఏ పార్టీలో ఉన్నప్పటికీ. అలాగే వీళ్ళు కూడా బంధువులు. ఆ బంధుత్వంతో ఈవిడ బర్త్డే ఫస్ట్ టైము మళ్ళీ ఇతను ఎవరు మంచు మనోజ్కి మొన్న ఆ పిల్లోడికి ఫస్ట్ బర్త్డే, వీళ్ళ పెళ్ళయ్యాక ధైర్యం రెడ్డికి ఫస్ట్ బర్త్డే ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారు. అదొక ఇది. నెక్స్ట్ వాళ్ళ కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ బాలయ్య గారు వచ్చి చేశారు. ఆ చిన్న పిల్లల బర్త్డేస్ ఏమో విజయసాయి రెడ్డి వచ్చి చేశాడు. ఇప్పుడు అలేఖ్య రెడ్డి బర్త్డే వచ్చింది, ఎవరు చేయాలంటే అక్కగా నేనున్నాను నీకు కోసం అని చెప్పేసి షర్మిల వెళ్ళి చేసి వచ్చింది. చాలా మంచి విషయం ఇది. అయితే
మాకు తెలియదు, మా ఇంటి ఆడపడుచుని పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇష్యూలకు అతీతంగా నువ్వు వస్తే నిన్ను ఎంతమంది వేలెత్తి చూపుతారో కూడా తెలుసు ఈ ఇష్యూని. అవన్నీ కూడా లెక్క చేయకుండా నా చెల్లి అనే ఒక బంధుత్వంతో నువ్వు వచ్చావు చూసావా, హ్యాట్స్ ఆఫ్ అని వీళ్ళు కూడా ఆమెను మెచ్చుకున్నారు. ఆమె రావడం వీళ్ళు మెచ్చుకోవడం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. అంటే ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా వాడుకొని అవతల మీద దుమ్మెత్తిపోయాలి అనేది వైసీపీకి ఎప్పటి నుంచో వెన్నుతో పెట్టే విద్య. ఎక్కడ ఏ సిచ్యువేషన్ అన్నా జరగదు, సంబంధం లేకుండా ఎవరైనా వచ్చినా వాళ్ళ మీద కూడా పడి అరుస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ శత దినోత్సవానికి రజనీకాంత్ గారు వచ్చారు. మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం నుంచి ఒక హీరో వచ్చాడు. నువ్వు ఏ పార్టీ అయినా సరే ఆయన కాసేపు వెల్కమ్ చెప్పడమో లేకపోతే స్పందించకపోవడమో చేయాలి, కానీ మీద పడి రక్కేశారు ఎందుకు వచ్చావు. ఇట్లా ఉంటది వీళ్ళ సిచ్యువేషన్. వెళ్ళినా బాధే, వెళ్ళకపోయినా బాధే, రాకున్నా బాధే, వచ్చినా బాధే. ఇప్పుడు అదే షర్మిల రాలేదనుకో, ఏ పార్టీలు మారినంత మాత్రాన బంధుత్వాలు మారిపోతాయా, పలానా ఆవిడ బర్త్డే ఉంటే కనీసం శుభాకాంక్షలు చెప్పేంత కూడా నీకు లేదా అంటారు. వస్తేనేమో ఈ పార్టీ ఆ పార్టీ ఒకటే అంటారు. ఇది జరిగేది. అలేఖ్య రెడ్డి అలా విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువు అవుతారు, చాలా దగ్గర బంధువు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డిని ఇప్పుడు షర్మిలారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి లాగేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటిని ఎలా చూడాలి? 1 సెకండ్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి, షర్మిలే విజయసాయి రెడ్డిని ఏమనిందంటే మొన్న అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, రంకు భాగవతాలు బయటకు వస్తున్నాయి అని చెప్పింది. ఆ తర్వాతే విజయసాయి రెడ్డిది బయటకు వచ్చింది. సో ఈమె పరోక్షంగా విమర్శించింది ఆయన్ని, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆ అక్రమ సంబంధం బయటపడ్డ తర్వాత సొంత పార్టీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయాల, కనీసం మాట్లాడలా. కాదు మా ఆయన ఇది అని చెప్పి ఎవడో ఖండించలే. అమ్మో మనకెందుకులే, ఎక్కడ మన రంకు బయటపడొద్దు అని చెప్పి సైలెంట్గా ఉన్నారు అందరూ. అది ఆయనకు నచ్చల. ఎంత ఆయనకు నచ్చకపోయినా వాళ్ళ ఇంట్లోనే 2 పార్టీలు ఉన్నాయి, ఇద్దరు అధినేతలే. ఆ పార్టీకి ఈయన గొప్పే, ఈ పార్టీకి ఈవిడ గొప్పే. పార్టీ ఎవరు పెట్టినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆయన మంచి హెడ్గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటు వస్తాడు, ఏముంది, రావడంలో తప్పే ఉంది. ఎంత కాదన్నా వాళ్ళ బంధువులే. నువ్వు వద్దంటే నా దగ్గరికి, నేను వద్దంటే నీ దగ్గరికి రావడం కామన్. అది ఇద్దరు వద్దనుకుంటే ఎక్కడికి వెళ్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయన నేను సొంత ఛానల్ పెట్టబోతున్నాను అన్నాడు. ఇప్పుడు మొన్నటిదాకా జగన్ భజన్ చేసిన ఒక ఛానల్ ఇక నుంచి షర్మిల భజన్ చేస్తుంది. ఓకే, అంతే. అంటే అలేఖ్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా షర్మిల గారు అలాగే తన కూతురు కూడా అలేఖ్య రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, దాని మీద టీడీపీ స్పందించడం, దీన్ని ఎలా చూడాలంటారు? అదే అది రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏమని పట్టించుకోకుండా మన ఇంటి ఆడపిల్లని నువ్వు వచ్చి పలకరించడం మంచి విషయం అని వాళ్ళు హ్యాపీగా చెప్పుకుంటారు, అంతే. దాంట్లో ఏముంది.